చరిత్రలోనే ఎవరితో పెట్టుకోలేదు. అట్లాంటప్పుడు అది ఇచ్చే కోర్సుకి 10% ఇస్తే తప్పేం లేదంటూ క్యాబినెట్లో తీర్మానించారు. అవును. కానీ ఆ సిమెంట్స్ కంపెనీ అసలు నేను నీకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందమే కుదుర్చుకోలేదన్నది. ఆ కాగితం ఉంది, కోర్టుకు చూపెట్టారు. రెండోది ఏం అడిగారు, వీళ్ళు ఏం చూపించారు, ఈ సిమెంట్స్ సంస్థకు ఒప్పందం అని చూపెట్టి డిజైన్ టెక్ అనే సంస్థకి డబ్బులు ఇచ్చారు వీళ్ళు. అవును. ఈ డిజైన్ టెక్ ఏమంటది, సిమెంట్స్ ఇండియా లిమిటెడ్ అని ఇంకో పేరుతో రిజిస్టర్ చేయించుకుంది. సిమెంట్స్ వేరు, సిమెంట్స్ ఇండియా లిమిటెడ్ వేరు. అది జర్మనీ సంస్థ, ఇదేమో వీళ్ళు ఇక్కడ పుట్టించిన బోగస్ కంపెనీ. ఓకే. ఇది కొత్తగా పుట్టిన కంపెనీ. ఈ విషయాన్ని వీళ్ళకి ఏది దొరికింది, జిఎస్టి డిపార్ట్మెంట్ అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరేమో సోన్సో కంపెనీకి డబ్బులు వేశారు, ఆ డబ్బులేమో 100 కంపెనీల్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి, ఇదేందో చూసుకోండి అయ్యా అని. అదుగో లేఖ కూడా వచ్చింది. ఆ లేఖ ఆధారంగా విచారణ కూడా చేపట్టారు జిఎస్టి డిపార్ట్మెంటు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్లారు. ఇన్ని జరిగినా డబ్బులు ఇచ్చేయమని చెప్పి స్వయంగా చంద్రబాబు చెప్పారని చంద్రబాబు పేరుతో ఒక అధికారి వచ్చి అడిగితే నేను అప్పుడు క్లియర్ చేశానని అప్పుడున్న అధికారి సంతకంలో రాశాడు. ఆ రాయబట్టి